ఆకలితో విలువిల్లాడుతున్న ఒక పేద కుటుంబం చివరి ఆశగా జగన్నాథుడి ఆలయానికి చేరుకొని భక్తితో చేతులు జోడించి మొరపెట్టుకున్నారు. ఆ అర్ధరాత్రి వారి జీవితాన్నే మార్చేసే ఒక అద్భుతం జరిగింది. కానీ ఉదయం అయ్యేలోపే ఆ అద్భుతం ఒక శాపంగా మారింది. విషయాన్నంతా తెలుసుకున్న ఒడిశా మహారాజు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి, అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒడిశాలోని జజ్పూర్ అనే గ్రామంలో బంధు మహంతి అనే వ్యక్తి తన భార్య, 2 పిల్లలతో నివసించేవాడు. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జజ్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య చెట్ల ఆకులు తింటూ బ్రతుకుతున్నారు. ఆకలి బాధతో అతని పిల్లలు ఏడుస్తుంటే భార్య గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు కార్చేది. భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడవకు, నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. అతను చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకు కూడా అతను సహాయం చేస్తాడులే అని చెప్పేవాడు. ఆ మాటలు ఆమెను తాత్కాలికంగా నమ్మించేవి, కానీ ఆకలి తీర్చేవి కాదు. రోజులు గడుస్తున్నాయి. పిల్లలకి ఒక గింజ కూడా ఆహారం దొరకట్లేదు. అప్పుడు అతని భార్య ఆతృతంగా ఈ విధంగా అడిగింది,